ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష శిబిరం ఇంతవరకు ఒక నిశ్చితాభిప్రాయంపై వచ్చి ఎన్నికల్లో పోటీ పైన స్పష్టమైనటువంటి వైఖరిని ప్రదర్శించలేని, ప్రజలకు తెలియపరచలేని దయనీయ స్థితిలో ఉన్నట్టు కనబడుతోంది. ప్రతిపక్ష శిబిరం అని ఎందుకన్నామంటే టీడీపీ వెంట అంటగాగుతున్న, జంటగా సాగుతున్న జనసేన టీడీపీ కూటమి ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నట్టు కనపట్టలేదు. ఎన్నిసార్లు వారి మధ్య చర్చలు జరిగినా, బీజేపీతో సంప్రదింపులు చేసిన, ఇంతవరకు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టుగా ఎక్కడ వార్తలు వెలువడ్డ దాఖలాలు లేవు. ఎందుకని? ఇది ఈ మూడు పార్టీల మధ్య ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాలే ఇందుకు కారణం. గతంలో అంటే ఒక 2 దశాబ్దాల క్రితం పొత్తులు అంటే భావ సారూప్యత గల, సైద్ధాంతిక నిబద్ధత గల పార్టీల మధ్య పొత్తులు ఉండేవి. పొత్తులు కొనసాగి ఎక్కడ వెన్నుపోట్లు, పొత్తులో ఒక పార్టీకి సీట్లు ఇచ్చి మళ్ళీ ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటూ వారిపైనే తమ అభ్యర్థులను నిల్చోబెట్టి వెన్నుపోటు పొడిచే చీకటి ఎత్తులు పొత్తులకి ఎప్పుడూ ప్రజలు సహకరించరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. పొత్తుల కోసం తహదహలాడినటువంటి జనసేన, టీడీపీ వారి పార్టీల్లో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాలనే చక్కదిద్దుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా కుల ప్రాతిపదికన విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికీ కలవని కొన్ని వర్గాలుగా విడిపోయాయి. 4-5 దశాబ్దాలుగా కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య సయోధ్య కుదిరినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. అరకొరగా నాయకులు తమ స్వార్థం కోసం కలిసి పనిచేసినట్టు నటించినప్పటికీ గ్రామీణ స్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడా పార్టీల శ్రేణులు కుల ప్రాతిపదికన ఒకరికొకరు అరమరికలు లేకుండా కలిసి పనిచేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇప్పుడు కూడా ఉండకపోవచ్చు. కారణం, నాయకులు తమ స్వార్థం కోసం, లేదు తమ భేషజం కోసం, తమ పలుకుబడి కోసం, తమ పదవుల కోసం పొత్తులు కొనసాగిస్తున్నారు, పొత్తులు పెట్టుకుంటున్నారే తప్ప గ్రామీణ నేపథ్యంలో ఉన్న ప్రజానీకం కోసం, ప్రజల కోసం ఈ పొత్తులు అవసరమా? ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇది మీకోసమే పొత్తు పెట్టుకుంటున్నాం. ఏ ప్రజలు అడిగారు పొత్తు పెట్టుకోమని? ప్రజలు ఎవరైనా అడిగారా మీరంతా కలిసి పోటీ చేయండి అని? లేదే. మరి ఎందుకు పొత్తులు అంటే, ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ చూసాం. ఫిరంగిపురంలో జరిగినటువంటి కార్యక్రమం, వాలంటీర్స్ అందరినీ అభినందించే కార్యక్రమం, వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చినటువంటి వాలంటీర్ శ్రేణులు జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా నీరాజనాలు పలికారు, వారి నుంచి ప్రతి మాటకు ఏ రకంగా స్పందన వచ్చింది, కేరింతలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవాళ చూశాం. అంతకుముందు సిద్ధం సభలు చూశాం. ఇవన్నీ చూసిన తర్వాత గుండెల్లో గుబులు మొదలైందా ప్రతిపక్షంలో అంటే ఎస్, తప్పకుండా గుబులు మొదలైంది. అందువలనే అందరం కలిసికట్టుగా పోతే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేము.
కలిసికట్టుగా పోరాడాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరికి వారుగా పోరాడితే భూస్థాపితమైపోయేటువంటి పరిస్థితి, కనుమరుగైపోయేటువంటి పరిస్థితి. అందువల్ల డిపాజిట్లు కూడా రాక భంగపడేటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా జగన్మోహన్ రెడ్డి పైన పోరాటం చేయాలని ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనబడుతోంది. బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఓ దత్తపుత్రుడు, మరొక ఉత్తపుత్రుడు, మోసగారి అధినేత, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఉమ్మడి పోరాటానికి సిద్ధం కావాలన్న ప్రణాళిక అయితే ఉంది. కానీ ఎక్కడా కూడా ఉమ్మడి పోరాటానికి తగిన కార్యాచరణ కనపట్టలేదు. అందువల్ల ప్రజలు మొదటి నుంచి వీళ్ళని నమ్మని పరిస్థితి ఉంటే ఇప్పుడు మరింతగా ఏవగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక అనేక రకాలుగా సామాజిక మాధ్యమాలను వినియోగించుకొని, మీడియాను వినియోగించుకొని అనునిత్యం దుర్భాషలాడుతూ నీచ పదజాలంతో విమర్శిస్తూ ఈ మాధ్యమాలు విట్రేకిపోతున్నాయి. ఇందుకు చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇవాళ ఫేక్ ఐడీలు సృష్టించి ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత భార్య, కుటుంబ సభ్యుల పేరు మీద నీచమైన, నోటితో పలకలేనటువంటి భాష వినియోగించి ఫేక్ ఐడీలు సృష్టించి వాటి ద్వారా షర్మిలను, సునీతను అనేక రకాలుగా దుర్భాషలాడుతూ ఫేక్ పోస్టులు పెట్టించారు. వీటి మీద ఈ సృష్టికర్తలు ఎవరు అంటే ప్రజల అభిప్రాయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద ఈ మొత్తం వ్యవహారాన్ని నెట్టేశారు. పులివెందులకు చెందినటువంటి ఆ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి ఈ ఫేక్ ఐడి సృష్టికర్త ఎవరు అని తెలుసుకొని అతన్ని వైజాగ్లో పట్టుకున్నారు. ఉదయభూషణ్ అనే వ్యక్తి 19 ఫేక్ ఐడీస్ సృష్టించి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్త పేరుతో 19 ఫేక్ ఐడీలు సృష్టించి వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపైన నోటికి పట్టని బూతులు ప్రయోగిస్తూ పోస్టులు పెట్టించారు. వీరందరికీ ఎవరు నేతృత్వం వహించారు అంటే ఐటీడీపీ ఎవరి నేతృత్వంలో నడుస్తోంది? అయ్యన్న పాత్రుడి కుమారరత్నం, చింతకాయల విజయ్ కుమార్, లోకేశం, వీరి నేతృత్వంలో నడుస్తుంది. మరి వీరంతా నేరుగా దీంట్లో రంగంలో దిగారా? లేదు. కడపలో తెలుగుదేశం నాయకుడిగా ఉన్నటువంటి ఒక బీటెక్ రవి తమకు వెన్నుదన్నుగా ఉన్నాడని ఈ పట్టుబడ్డ వ్యక్తులు చెప్పారు. ఎందుకు నైత్యం? ఎందుకింత నైత్యం? ఇంత నీచానికి దిగజారాలా? రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు అసలు రాజకీయాలు మానేసి శాశ్వతంగా వేరే వ్యాపకాలు చూసుకోవటం మంచిది. కానీ వ్యక్తిత్వ హరణానికి, ఇంత నైత్యానికి దిగజారాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకు టీడీపీ కొత్త నాయకత్వం, ముఖ్యంగా లోకేశం అనుకో, ఆయన శిష్య గణం లేదా స్నేహ బృందం, వీళ్ళంతా కలిసి ఇలాంటి నైత్య కార్యక్రమాలకి, నీచ కార్యక్రమాలకి పాల్పడటం చూసినప్పుడు టీడీపీ గెలుస్తుందన్న కనీసమైనటువంటి వాళ్ళకి ధైర్యం కూడా చాటలేదు. గెలుపు ధైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ అధైర్యం నుంచి అనేక రకాల వక్ర మార్గాలు పుట్టుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, అంతేకాకుండా మీడియా,
మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు వీటిని గత 4-5 ఏళ్లుగా నిర్విరామంగా వినియోగిస్తూనే ఉన్నారు. అబద్ధాల కట్టుకథలతో జనంలో అనేక రకాల చెడు అభిప్రాయాలు సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రజలకు తెలుసు, విన్న ప్రతి ఒక్కరికి తెలుసు, జరుగుతున్న నిజమేంటో కళ్ళారా చూస్తున్న ప్రజానీకానికి తెలుసు. కానీ ఎందుకని ఇంతగా దిగజారిపోతున్నారంటే ఓటమి భయం, గెలవలేమన్న అధైర్యం. ఇప్పటికి కూడా వారి మధ్య, ఈ గుంపు మధ్య, ఈ కలిసికట్టుగా వస్తామని చెబుతున్నటువంటి పార్టీల మధ్య ఇప్పటికీ ఒకరంటే ఒకరికి నమ్మకం లేని అంతర్గత వైరుధ్యం, ఒకరిపైన ఒకరికి నమ్మకం లేదు. ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందన్న నమ్మకం అసలే లేదు. ముఖ్యంగా కులాల ప్రాతిపదికన విడిపోయినటువంటి రాష్ట్రంలో ఓటు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉందా? లేదు. ఒక సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నటువంటి ప్రజానీకం ఈ గుంపుకి, ఈ కలబూర గంపకి ఓటేస్తారా? చెప్పలేము. కానీ గత 5 సంవత్సరాలుగా, దాదాపు 58 నెలలు, ఇంకో 2 నెలలు అయితే 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 ఏళ్లుగా ఒక సుస్థిర ప్రభుత్వాన్ని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యాన్ని సృష్టించిన తర్వాత, ప్రజల జీవన స్థాయి పెరిగిన తర్వాత, దైనందిన కార్యక్రమాలను ఉన్నతంగా సమున్నతంగా తీర్చిదిద్దుకోగల ప్రజానీకం మళ్ళీ ఆయనకు ఓటేస్తుందా, లేక కలబూరగంపగా వస్తున్న ఈ వంపుకు ఓటేస్తుందా తేలాల్సి ఉంది. కానీ ఈలోగానే ఇలాంటి నైత్య కార్యక్రమాలతో, నీచ కార్యక్రమాలతో నైత్యానికి దిగజారినటువంటి టీడీపీ మాత్రం కూడా పోలీసులకు చిక్కి భంగపడేటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ దొంగ ఐడీలను సృష్టించారో, ఫేక్ ఐడీస్ని సృష్టించారో అతను పోలీసులకు దొరికాడు, నిజాలు చెప్పాడు. పోలీసులు వివరాలన్నీ వెల్లడించారు. దీనివల్ల జరిగిందేంటి? వైఎస్ఆర్సీపీకి మేలే జరిగింది. టీడీపీ చేసే నైత్యమేంటో, నీచమేంటో, నికృష్ట రాజకీయాలేంటో ప్రజలకే తెలిసిపోయాయి. కానీ టీడీపీకి ఒరిగిందేంటి? ఒక విధంగా చూస్తే కొంతవరకు జనసేన కార్యకర్తలు ఈ రకమైన నైత్యానికి పాల్పడ్డట్టుగా ఎక్కడా లేదు. ఆ నాయకుడు కానీ, ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఇలాంటి నైత్యానికి పాల్పడ్డట్టుగా ఎక్కడా లేదు. వారు పోరాటంతోనే తమ సత్తాను చాటుకోవాలని చూస్తున్నట్టుగా ఉంది. రాజకీయ పోరాటం ద్వారానే తమ సత్తాను చాటుకోవాలని అభిప్రాయపడుతున్నట్టుగా ఉంది. కానీ టీడీపీ అలాగా రాజకీయంగా గెలవలేమని తెలిసిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రకమైన నైత్యానికి దిగజారి సోషల్ మీడియాను, మెయిన్ స్ట్రీమ్ మీడియాను అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డిపై గెలుపు సాధించాలన్న వెర్రి ఆలోచనతో ముందుకు పోతున్న ఈ గుంపు, ఈ కలగూర గంప భవిష్యత్తులో ఏ రకమైన కార్యాచరణతో ప్రజల ముందుకు వస్తుందో చూడాలి. చూద్దాం ఏం జరగబోతుందో.